అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేడారం మహాజాతరకు దాదాపు కోటికి పైగా వచ్చే భక్తుల సౌకర్యార్థం ఇక్కడ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. దాదాపు 360 సీసీ కెమెరా నిఘాలో మేడారం జాతర కొనసాగబోతా ఉంది. ప్రస్తుతం ఇదే అంశానికి మనం ఒకసారి సీసీ ఫుటేజ్ రూమ్కి వెళ్ళిపోయి పరిస్థితి చూద్దాం. మనము ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ములుగు ఎస్పీ శబరీష్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈసారి జాతరకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కావచ్చు, లేదా దొంగతనాలు కావచ్చు, ఇతర అంటే ట్రాఫిక్ జామ్ అవ్వడం కావచ్చు, దాదాపు ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారో, ఎలా ఉండబోతుంది? ఇది 2 సంవత్సరాలకి ఒకసారి జరిగే జాతర కాబట్టి ఆల్మోస్ట్ 1 to 1.5 crores డివోటీస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ మేడ్ ఎలాబరేట్ బందోబస్త్ సో దట్ ఎవరు కూడా భక్తులు వచ్చే వాళ్ళకి ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా అండ్ చెప్పినట్టు దొంగతనాలు కూడా ఎక్కువ అవ్వకుండా క్రైమ్ టీమ్స్ కానీ ఎక్కువ పెట్టడం, తర్వాత ట్రాఫిక్ డైవర్షన్స్ ఆల్సో వీ హ్యావ్ కెప్ట్ ఇన్ ఫోర్స్ అండ్ ఓవరాల్ 500 సీసీటీవీ కెమెరాస్తో పాటు ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ సెటప్ చేసుకొని విత్ డ్రోన్ కెమెరా విత్ డ్రోన్ సర్వేలెన్స్ వి విల్ ఎన్షూర్ దట్ ఎవరు ఇక్కడికి భక్తులు వస్తున్నారో వాళ్ళు దే షుడ్ కమ్ హ్యాపీలీ అండ్ దే షుడ్ స్టే హ్యాపీలీ హియర్ అండ్ దే షుడ్ గో బ్యాక్ హ్యాపీలీ. ఆ విధంగా ఒక ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని అన్ని భద్రత ఏర్పాటు కూడా చేసుకున్నాం. దాదాపు ఇప్పుడు అంటే ఇంకొక 15 రోజులు మా జాతర టైం ఉంది. సో ఇప్పటి నుంచే అరేంజ్మెంట్స్ అన్ని చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మనకి ఎన్ని అందుబాటులోకి వచ్చాయి కెమెరాసా? ఇప్పుడు ఆల్మోస్ట్ 60 అయితే పర్మనెంట్లీ విత్ ఇన్ ద వర్షిప్ ప్లేస్ గద్ద ఏరియా చుట్టూ అండ్ జంపన్నవాగు చుట్టూ ఆల్మోస్ట్ 60 to 70 అరౌండ్ 70 కెమెరాస్ అయితే నడుస్తున్నాయి. అండ్ అదర్ థింగ్స్ ఫర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ ఆల్ 380 it's already installed but still not working. Drones 3 to 4 drone surveillance drones తో సర్వేలెన్స్ అయితే చేస్తున్నాం. చూడొచ్చు మనం ఇదైతే ఏదైతే దాదాపు మేడారం మహాజాతరకు సంబంధించి 500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాము. అందులో భాగంగా దాదాపు ఇప్పుడు 360 నిఘా కెమెరాలకు సంబంధించి పూర్తిగా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఏదైతే మేడారం మహాజాతరకు సంబంధించి జరిగే కమాండ్ కంట్రోల్ రూమ్ ఇది. దీంట్లో ఏదైతే ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అవ్వకుండా, అలాగే దొంగతనాలు కావచ్చు, లేకపోతే మిస్సింగ్ కావచ్చు, క్రైమ్ జరగకుండా పూర్తిగా నిఘా కెమెరాల మధ్యలో మేడారం జాతర జరగబోతోంది. దాదాపు 500 కెమెరాలకు ఏదైతే ఏర్పాట్లు చేశారో, పూర్తిగా ఈరోజు దాదాపు 350 కెమెరాలు నడుస్తూ ఉన్నాయి. అందులో 60 మాత్రం ఇప్పుడైతే వర్కింగ్లో ఉన్నాయి. మిగతా అన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మిగతా కూడా కార్యక్రమం ఏదైతే దాదాపు ఇంకా 15 రోజుల టైము ఉన్న నేపథ్యంలో ఇంకో 300 కెమెరాలకి సంబంధించి కనెక్షన్ కూడా ఇవ్వబోతున్నారు. దాదాపు 500 కెమెరాలు ఈసారి మేడారం మహాజాతరకు సంబంధించి నిఘా నేత్రంలో మేడారం జాతర జరగబోతోంది. పెద్ద ఎత్తున వచ్చే భక్తులు అంటే కోటికి పైగా వచ్చే భక్తుల సౌకర్యార్థము ఇలాంటి సీసీ కెమెరా నిఘా మధ్యలోనైతే మేడారం జాతర జరగబోతా ఉంది. పూర్తిగా ఎక్కడ కూడా దొంగతనాలు కావచ్చు, మిస్సింగ్ కేసులు కావచ్చు, ట్రాఫిక్ జామ్ అవడం కావచ్చు, ఇలాంటి సంఘటనలు జరగకుండా నిఘా నేత్రాల మధ్యలో ములుగు మేడారం జాతర జరగబోతోంది. పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమానికి దాదాపు కోటికి పైగా వస్తారు. వీళ్ళందరి కోసం దాదాపు 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి అయితే ములుగు ఎస్పీ శబరీష్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, ఆర్టీవీ న్యూస్, మేడారం. అంటే మన మేడారం రిలేటెడ్ మొత్తం ఇక్కడే కాన్సెప్ట్ ఇది కమాండ్ కంట్రోల్ అదే కమాండ్ ఈ కామర్స్ అంటే నాకు తెలిసి దాని 450 వరకు వెళ్ళొచ్చు.
ప్రజెంట్ అయితే యాజ్ ఆఫ్ 360 వరకు ఉంది. 360 360 ఇంకా పెంచే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మనం రీసెంట్గా 500 acres కొత్త పార్కింగ్ ఏరియా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.